హాయ్ అన్న. హాయ్ అన్న. బిగ్ బాస్ 9 ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? సూపర్ ఉందన్న, అన్ని సీజన్ కన్నా సూపర్ ఉంది. ఈ సీజన్ చాలా బెస్ట్. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? ఇమానీల్ అన్న, ఇమానీల్. టాస్క్స్ కానీ అన్నీ కానీ గేమ్స్ కానీ బాగా ఆడతాడు. బాగా టఫ్ కాంటెస్ట్ ఇస్తున్నాడు అందరికి. కొన్నిసార్లు కన్నింగ్ అని చెప్పేసి అంటున్నారు కదా ఇమానియల్. అదేం లేదన్న, అంత ఫేర్గా ఆడుతున్నాడు. లేడీస్లో ఎవరు బాగా ఆడుతున్నారు అనిపి? తనుజ అన్న, తనుజ. ఇమానియల్ ఫ్రెండ్ అన్న? అంత ఏం లేదన్న, తనుజ కూడా బాగా టఫ్ కాంటెస్ట్ ఇస్తుంది. తనుజ గేమ్లో నచ్చేది ఏంటి మీకు? తను అదే గేమ్స్లో బాగా ఆడిద్దన్న, అందరితో బాగా కలిసి ఉంటుంది హౌస్లో. దాని గురించి ఊరికి అరుస్తూ ఉంటుంది కదా ఎక్కువ. అరుస్తూ ఏం లేదన్న, అప్పటికప్పుడు వచ్చింది కోపం, అంటే అంతకు మించి ఏం లేదు. తనుజ పవన్ కళ్యాణ్ బాండింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? ఫ్రెండ్స్గానే అనిపిస్తుంది అన్న నాకైతే. లవ్ ఏం లేదు, ఫ్రెండ్సే, ఓన్లీ ఫ్రెండ్స్ అంతే. ఇంకా పవన్ రీతు చౌదరి బాండింగ్ ఎలా అనిపిస్తుంది? వాళ్ళిద్దరిది లవ్ అనిపిస్తుంది. వాళ్ళిద్దరిది బాగుంది ఈ సీజన్లో. వాళ్ళిద్దరు చాలా బాగుంది, అంటే కొంచెం చూడడానికైనా దేనికైనా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంది. వాళ్ళే లవ్ లాగానే నడుస్తుంది, మరి అది ఏమైతే తెలియదు. ఫ్యామిలీ వీక్ వచ్చింది కదా, ఎలా అనిపించింది? ఫ్యామిలీకి బాగుందన్న. నిన్న ఎపిసోడ్ బాగుంది, చాలా బాగుంది. అంటే ఎమోషనల్ అనిపించింది నిన్న ఎపిసోడ్. తనుజది కొంచెం ఎమోషనల్ అనిపించింది అన్న. వాళ్ళ సిస్టర్ వచ్చింది కదా, వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉందంట, అక్కడే కొంచెం ఎమోషనల్ అనిపించింది. పవన్ కళ్యాణ్ అండ్ అలాగే డిమోన్ పవన్ ఇంకా దివ్య, వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా కామన్ మ్యాన్ ఇప్పటి వరకు. వాళ్ళ గేమ్ ఎలా ఉంది? వాళ్ళు ఏమైనా విన్ అయ్యే ఛాన్స్ ఉంది ఈసారి కామన్ మ్యాన్? కళ్యాణ్ కొంచెం విన్ అయ్యేలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్న, ఎందుకంటే బాగా ఆడతాడు కదా, టఫ్ కాంటెస్ట్. స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎక్కువ అమ్మాయిలు చుట్టే తిరిగేవాడు కళ్యాణ్. అయినా ఇప్పుడు గేమ్ ఇంప్రూవ్ అయిందన్న, చాలా బాగుంది, చాలా బాగా ఆడుతున్నాడు కళ్యాణ్. పవన్ కూడా బాగా ఆడుతున్నాడు, టాస్క్లు బాగా ఆడుతున్నాడు. సో ఇమాన్యుల్ కాకుండా సెకండ్ మీరు ఎవరికి సపోర్ట్ చేయాలి? ఇమాన్యుల్ కన్నా తనుజ అన్న. బాయ్స్లో కళ్యాణ్. ఈ వారం ఎవరు హెల్మెట్ అయితే బాగుంటుంది? ఈ వారం మ్యాక్సిమం దివ్య హెల్మెట్ అయిద్దాం అనుకుంటున్నాను అన్న. అంటే వాళ్ళు ఉన్న అందరిలో కొంచెం వీక్ దివ్య అనిపిస్తుంది, అందుకు హెల్మెట్ అయిద్దాం అనుకుంటున్నాను. మీ దృష్టిలో టాప్ 5లో ఎవరెవరు ఉంటారు? టాప్ 5లో భరణి, ఇమానిల్, తనుజ, కళ్యాణ్, పవన్ అనుకుంటున్నాను. రీతు చౌదరి ఉంటుందేమో, మా అయితే 6లో ఉంటుందేమో అనుకుంటున్నాను. అంటే ఇప్పటివరకు హెల్మెట్ అయ్యారు కదా చాలామంది, వాళ్ళలో ఎప్పుడో హెల్మెట్ అయ్యారు కానీ ఇప్పటి వరకు ఉన్నా బాగుండేది, వీళ్ళు ఉండాలి కానీ హెల్మెట్ అయిపోయారు అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంత ఎవరు లేరన్న, ఫేర్ హెల్మెట్. ఈ సీజన్ నాగార్జున గారు హోస్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుందన్న, చాలా బాగుందన్న, చాలా కరెక్ట్గా. మీ దృష్టిలో ఒక మాటలో విన్నర్ ఎవరు? ఇమానిల్. ఇంకెవరికి సపోర్ట్ చేయాలి? థ్యాంక్ యూ. అబ్బో వాళ్ళ కండలు చూసే పడిపోతున్నట్టున్నారు అమ్మాయిలు అందరూ. మండుతుండదు లోపల, కంపల్సరీ మండి ఉంటది. ఏం కాదు, రీతు అక్క కంపల్సరీ పవన్ బయటకు వచ్చినా కూడా వదలదు అంతే. సుమన్ శెట్టి గారు వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు. సుమన్ శెట్టి గారి వల్ల ఒకటి తెలుసుకోవాల్సిన యూత్ ఏంటంటే, హైటు గీటు పర్సనాలిటీ కండలు మొత్తం చూసి నేర్చుకోమాకండి రా బాయ్. సుమన్ శెట్టి గారి వైఫ్ని చూసి ఆయన చూసి నేర్చుకోండి రా బాయ్. ఎందుకంటే చూసారు కదా, సుమన్ శెట్టి గారు ఏమో సపోజ్ ఇంత ఉన్నారు, వాళ్ళ వైఫ్ గారు ఏమో ఎట్లా ఉన్నారు, రిలేషన్ చూసారా, వాము నాకైతే కళ్ళ నీళ్ళు వచ్చేసి అబ్బా. ఓకే పెట్టుకున్నారు, అది వాళ్ళ పర్సనల్ కదా అన్న. ఓకే రేపు పొద్దున్న నీ వైఫ్ నువ్వు పెట్టుకోవా? అది ఆ రిలేషన్ చాలా ఎమోషనల్ అయిపోయారు పాపం. తినిపించడమే కానీ బాధాకరము, గెలవాలి ఒక్కటి చెప్పారు అబ్బా, నాకు అదొక్కటే కోపం వచ్చింది. తనుజతో ఉండొద్దు అనేది ఒక్క మాట అన్నారు కదా, అది అనుకోండి రా బాయ్. తనుజకి ఎంత నెగిటివ్ చేయాలంటే మీకు ఎలా అనిపించింది? అంటే జెలస్ ఫీల్ అయ్యి సుమ్ము అనుకుంటున్నారు కదా, అందువల్ల చెప్పింది అంటారా, లేకపోతే గేమ్ పరంగా ఏమైనా ఇదైతుంది అని చెప్పి? ఒక్కటే అక్క, బిగ్ బాస్ లో అంత మంది ఉన్నారు, రీతు ఉన్నారు, పవన్ తనుజని ఒక్కటే ఎందుకు అన్నదో నాకు అది ఇప్పటికీ అర్థం కాలేదు. దయచేసి తనుజక్కని మాత్రం ఎవరు అట్లా అనమాకండి ప్లీజ్. ఎందుకంటే మీరు అనుకుంటున్నారంటే తనుజక్క టాప్ లో ఉన్నట్టే. ఇప్పుడు అంతమంది బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎవరి నేమ్ రాకుండా తనుజకు ఒక్క నేమ్ వచ్చిందంటే ఆమె టాప్ 5 లో ఉన్నట్లు లెక్కే, నా దృష్టిలో కూడా అంతే. ఓకే, నెక్స్ట్ సంజనా గారు ఫ్యామిలీ లేదు అన్నారు, బట్ ఈ రోజు అయితే రాబోతున్నారు. అవునవును, మీద మీ ఫీలింగ్? రావాలక్క, పాపం చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఆమె కూడా కొంచెం బాధ ఏడుపు వస్తుంది కాబట్టి కంపల్సరీ వాళ్ళు కూడా రావాలి. కానీ ఒకటి ఏంటంటే, బిగ్ బాస్ చిన్న క్లూ ఇస్తుంది. ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ రారని టాక్ వచ్చింది, తర్వాత మళ్ళీ బిగ్ బాస్ నుంచి నెక్స్ట్ వీక్ ఏమైనా సంజన గారు ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉందేమో, నాకు బిగ్ బాస్ కొంచెం క్లూ ఇచ్చినట్టు అనిపించింది. సంజన గారేమో అనుకుంటాను అక్క, అనుకుంటున్నా ఏమో, బట్ చెప్పలేం. అదే నెక్స్ట్ ఇంకా
నెక్స్ట్ వీక్ కంపల్సరీ ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ రావాలబ్బా. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ రియాక్షన్ తనుజాకి ఎట్లా ఉండదు అది మాత్రం చూడాలి, కంపల్సరీ చూస్తున్నా. అది పవన్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీ పేరెంట్స్ వస్తే తనుజాక్ని ఎట్లా పాజిటివ్గా చూస్తారా నెగిటివ్ చూస్తారా అంటే తనుజాక్ని ఇప్పటి వరకు కొంచెం అందరు టార్గెట్ చేస్తున్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూడాలి. అది కానీ పవన్ కళ్యాణ్ నాకు అవసరం లేదు, తనుజకి ఇంకో టైం ఇస్తా, వాళ్ళ ఫ్యామిలీకి టైం ఉంది, అదొక ఓవర్ యాక్షన్ చెప్తున్నాడు. ఏ బాయ్ నీకు ఇష్టం లేకపోతే నీ ఫ్యామిలీకి ఉంటుందిరా బాయ్ నేను చూడాలని, అదొక్కటే నచ్చట్లేదు పవన్ కళ్యాణ్లో. నీకు ఎంత లవ్ ఉన్నా సరే అది బయట తప్ప, నీ ఫ్యామిలీ నీకు లేకపోయినా మీ మమ్మీ వాళ్ళకి ఉంటుంది కదా, అది కొంచెం సాక్రిఫైస్ మాత్రం చేయి మాకు. అది ఇమ్మాన్యుయల్ గారి ఫ్యామిలీలో ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు? ఇమాన్యుయల్ ఫ్యామిలీలో వాళ్ళ లవర్ వస్తే బాగుండబ్బా, ఎందుకంటే ఆ లవర్ని ఒకసారి చూడాలి. పాపం మంచి కాలింగ్లో ఎమోషన్ ఏంటిది ఏదో అన్నాడు కదక్క, నానియా కండవ్ అది అన్నారు కదా, వాళ్ళ లవర్ రావాలి బిగ్ బాస్. దయచేసి ఇమాన్యుయల్ ఫ్యామిలీ నుండి ఎవరైనా వస్తే వాళ్ళ లవర్ని ఒకసారి చూపించండి అబ్బా. అది మన దృష్టిలో వాళ్ళ దృష్టిలో అయిపోయి ఉంటుంది అన్న. అండ్ రీతు గారి ఫ్యామిలీలో ఎవరు రావచ్చు అంటారు? రీతు అక్క వాళ్ళకు ఉంది, తన మమ్మీ ఒక్కదే కదక్క, వాళ్ళ డాడీ లేడు కదా రీతు అక్కకి. వాళ్ళ మమ్మీ వస్తే చూద్దాం, వాళ్ళ మమ్మీ వస్తే కొంచెం బెటర్. మమ్మీ వస్తుంది అంటారు. వాళ్ళ మమ్మీ వస్తుంది. బయట ఆల్రెడీ మన మాధురి గారు ఒకసారి చెప్పారనమాట, మీ మమ్మీ ఇట్లా అంటున్నారు నీకు చెప్పమన్నారని చెప్పి. సో ఒకవేళ నిజంగా వాళ్ళ మమ్మీ వస్తే ఎలా రియాక్ట్ అవుతారు? రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఎవరైనా సరే సొంత కూతుర్ని ఎంత తప్పు చేస్తున్నా బయట మాక్సిమం పెట్టుకోలేరు కక్క, ఒకవేళ లోపలికి వచ్చినా సరే ఇంకా సపోర్ట్ చేస్తుందేమో అనిపిస్తుంది. అది తప్పు చేస్తున్నా తప్పు చేయడం అని కదక్క, ఇంకా పవన్తో అట్లా ఉండొద్దు అని చెప్తుందేమో అంతే. అదే ఓకే. అండ్ బట్ ఇది పవన్ గారు మమ్మీ మాత్రం పాజిటివ్ గానే తీసుకున్నారు కదా, పాజిటివ్ గా తీసుకున్నారు. మరి అమ్మాయిలు ఫాలోయింగ్ అంటే ఇంక మామూలుగా ఉండదు, ఎవరికైనా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఒక్క అదంటే ప్రపంచంలో నా కొడుకే ఒక్కడున్నాడు, అమ్మాయిలంతా నా కొడుకు చుట్టూ పడుతున్నా, ఏ తల్లిదండ్రులకైనా గౌరవంగా ఉంటుందిగా. అంటే తను నెగిటివ్ అయిపోతున్నాడు అని చెప్పి చాలా మంది అన్నారు కదా రీతు వల్ల. బట్ తను వచ్చి పొగిడింది కదా, సో తను పొగిడినప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి పొగిడింది, రీతుని కూడా దగ్గర తీసుకుంది. అది ఎందుకు అయింటుంది, రీజన్ ఏంటంటుంది? అదే ఇప్పుడు సపోజ్ ఏ కొడుకు కానీ కూతురు కానీ తప్పు చేసినా సరే పాయింట్ ఆఫ్ చేసి ఎవరిని మనం బయట పెట్టుకోలేరక్క. ఒక విషయం చెప్తున్నా, తల్లిదండ్రులు ఎట్లా అంటే కొడుకు తప్పు చేసినా కూతురు తప్పు చేసినా ఎవరు సామాన్యంగా బయట పెట్టుకోరు. అంత కెమెరాల ముందు కూడా కొడుకుని సపోర్ట్ చేసినట్టే అనిపించింది. ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత ఉప్పు కాదు వేసి కూడా తరుముతారేమో అనిపిస్తుంది అంతే. అదే ఎట్లా అంటే రీతు గారికి అంటే మన డిమోన్ పవన్ గురించి స్టాండ్ తీసుకుందని చెప్పి ఎవరు కూడా అలా తీసుకోరని చెప్పి అందుకని ఇలాగా చూపించుంటుంది. అదే అక్క పవన్ గురించి ఎక్కువ సర్టిఫికేషన్ చేయడం స్టాండ్ తీసుకుంటుంది కదా, దానివల్ల ఎక్కువ సపోర్ట్ చేస్తుందేమో అనిపించింది అంతే. ఓకే. అనేది ఫైనల్ గా విన్నర్ ఎవరు అవబోతున్నారు? విన్నర్ తనుజ, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, పవన్ కళ్యాణ్, పవన్. విన్నర్ ఎందుకు అవుతారు? సారీ కెమెరా టాప్ 5 లో విన్నర్ ఎవరు అవబోతారు? విన్నర్ తనుజ అక్క. రన్నర్ ఇమాన్యుయల్ అవ్వాలబ్బా. ఇమాన్యుయల్ ఎలిమినేషన్ అయితే ఈ వీక్ సంజన గారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.